తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్స్ నడుస్తోందా? తనకు ఎమ్మెల్సీ పదవిపై ఆఫర్ ఇచ్చి నెల రోజులు దాటినా ఈ ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడంతో పరేషాన్ అవుతున్నారా? అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నేరుగా ఆయనే రంగంలోకి దిగారా? తన పదవి విషయంలో మంత్రి నుంచి క్లారిటీ తీసుకున్నారా? అసలు కోదండరాంను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు కలిశారు? తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ కోదండరాం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రొఫెసర్ కోదండరాంను మరోసారి పెద్దల సభకు పంపిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేసి నెల రోజులు దాటింది. కానీ ఆయనకు మాత్రం గవర్నర్ వద్ద నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. అయితే తనకు కేవలం 15 రోజుల్లోనే శాసన మండలికి పంపిస్తామని సీఎం హామీ ఇచ్చినా ఇంకా ఎందుకు పిలుపు రాలేదని కోదండరాం టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి తన పదవి విషయంలో ఆరా తీసినట్టు ప్రచారం సాగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. గవర్నర్ కోటాలో ఆయన్ను పెద్దల సభకు పంపించింది. గతేడాది ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కోదండరాం ఏడాది కూడా పూర్తి కాకముందే తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ ఎన్నిక చెల్లదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో తమను ఎమ్మెల్సీలుగా పంపితే ఈ ప్రతిపాదనను అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రిజెక్ట్ చేశారని కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. దాంతో ఎమ్మెల్సీ కోదండరాం మాజీ అయ్యారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పెద్దల సభకు ప్రొఫెసర్ను పంపిస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేసి నెల రోజులైంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో మంత్రి పొన్నం ప్రభాకర్తో మాజీ ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. గాంధీ భవన్లో ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి తన సమస్య చెప్పుకున్నట్టు తెలుస్తోంది. తనకు కేవలం 15 రోజుల్లోనే మండలికి పంపిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదని ఆరా తీసినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ పదవి విషయంలో కోదండరాంకు మంత్రి పొన్నం హామీ నిలబెట్టుకుంటామని మరోసారి చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే గవర్నర్ నుంచి ఓ ప్రకటన రావచ్చని ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ పోరాట యోధులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రితో చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోదండరాం మంత్రిని కోరారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సైతం జరుగుతోంది. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి. చూడాలి మరి. కోదండరాంకు త్వరలోనే ఎమ్మెల్సీ పదవి ఖాయమని మాత్రం కాంగ్రెస్ నేతలు భరోసా అయితే ఇస్తున్నారు.